నీషా ఒక కాలేజీ విద్యార్థిని. ఆమె పుస్తకాల ప్రపంచంలో జీవించేది. ఆమె ముక్కు ఎప్పుడూ ఒక మందపాటి పాఠ్యపుస్తకంలోనే ఉండేది, మరియు ఆమె తన కిటికీ అవతల ఉన్న సందడి ప్రపంచాన్ని అరుదుగా గమనించేది. ఒక మధ్యాహ్నం కాలేజీ నుండి ఇంటికి నడుస్తున్నప్పుడు ఆమె తన పుస్తకంపై ఎంతగా దృష్టిపెట్టిందంటే ఆమె రంగురంగుల పువ్వులను చూడలేదు, లేదా చెట్లపై పక్షులు పాడటాన్ని వినలేదు. అకస్మాత్తుగా ఆమె వెనుక నుండి ఒక చిన్న గొంతు పిలిచింది. అక్కా, అక్కా, ఆగు! నీషా ఆగి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది. ఒక చిన్న అబ్బాయి చేతిలో ఏదో పట్టుకుని ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇది మీ బ్యాగ్ నుండి పడిపోయింది అని అతను కొంత డబ్బును అందిస్తూ చెప్పాడు. చాలా ధన్యవాదాలు బాబూ, నీష డబ్బు తీసుకుంటూ చెప్పింది. నీకు చాక్లెట్ కావాలా? అబ్బాయి కళ్ళు మెరిశాయి. అవును, కావాలి. నీ పేరేమిటి అని నీష అడిగింది. నా పేరు చంటి. అతను సంతోషంగా సమాధానమిచ్చాడు. నాకు ఇతరులకు సహాయం చేయడం ఇష్టం. ఇంటికి మిగిలిన దారిలో నడుస్తున్నప్పుడు చంటి చెప్పిన సాధారణ మాటలు నీష మనసులో ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు నీష తల పైకెత్తి నడిచింది. మొదటిసారిగా ఆమె రద్దీగా ఉన్న వీధిని, తన చుట్టూ ఉన్న ప్రజలను గమనించింది. అప్పుడు ఆమె రోడ్డు దాటాలని అనుకుంటూ రోడ్డు అంచున భయంగా నిలబడి ఉన్న ఒక వృద్ధురాలిని చూసింది. చంటి మాటలు గుర్తుకు తెచ్చుకుని నీషా ఆ వృద్ధురాలి వద్దకు నడిచింది. నేను మీకు రోడ్డు దాటడానికి సహాయం చేయవచ్చా అని ఆమె దయగా అడిగింది. ఆ వృద్ధురాలు కృతజ్ఞతతో నవ్వింది. నీష జాగ్రత్తగా ఆ వృద్ధురాలిని రద్దీగా ఉన్న వీధిని దాటించింది. ధన్యవాదాలు అమ్మా, నువ్వు చల్లగా ఉండు అని ఆ వృద్ధురాలు ఆమె చేతిని తడుతూ చెప్పింది. నీషలో ఒక వెచ్చని, సంతోషకరమైన భావన వ్యాపించింది. ఈ భావన ఆమెకు ఏ పుస్తకంలోనూ దొరకలేదు. నీషకు చివరకు అర్థమైంది. తెలివిగా ఉండటం, పుస్తకాలు చదవడం అద్భుతమే, కాని ఎవరికైనా సహాయం చేయడం ఇంకా అద్భుతమని. కొన్నిసార్లు తెలివైన మెదడు కంటే సహాయం చేసే చేయి ఉత్తమం.